ఇప్పుడేమో అర్ధరాత్రి రోడ్డు మీద పరిగెట్టిస్తున్నావు. కొంపతీసి నన్ను ఏమైనా లేపుకెళ్తున్నావా? కరెక్ట్గా గెస్ చేసావు రాజా. ఆ? కానీ లేచిపోయేది మనిద్దరం కాదు, వాళ్ళు లేచిపోతుంటే మనం హెల్ప్ చేస్తున్నాం ఓ, అంతే. అంతేనా? వాట్? ఎవరు లేచిపోతున్నారు? ఉదర్ దేక్. హాయ్ మర్ది. ఇందాక నుంచి ఇది కళా నిజమని తెగ కొట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ఇప్పుడు క్లారిటీ వచ్చింది. ఇది ఖచ్చితంగా లేరా లేరా లే 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 లే. కుట్టవా? నిజమే. మా అమ్మ కొట్టిన దెబ్బలు బుర్రపోయిందండి. ఒరేనయ్య, ఏంట్రా ఇది? పొద్దున్నే కదరా పెళ్లి చూపులో చూసో, అప్పుడే ఏంట్రా చెప్పరా? అంటే మేము ఫస్ట్ టైం చూసుకుంది పొద్దున కాదు. ఆ? నేను చెప్తా. నువ్వు కాసేపు ఉండవా ప్లీజ్? నువ్వు చెప్పరా. రే చందు, మీ ఇద్దరం 3 years బ్యాకే ఒకరినొకరు చూసుకున్నాం. 2 years నుంచి లవ్ చేసుకుంటున్నాం. 1 year నుంచి పెళ్లి చేసుకుందాం అని ప్లాన్ కూడా చేసుకున్నాం. ఇంట్లో చెప్పడానికి చాలా ట్రై చేశాను, కానీ చెప్పడానికి నాకు ధైర్యం సరిపోలేదు. అందుకే బ్రోకర్కి ట్రిపుల్ పేమెంట్ ఇచ్చి మరీ సంబంధం మాట్లాడి అరేంజ్డ్ మ్యారేజ్లో సెట్ చేసుకున్నాం. అమ్మని అమ్మ, అందరినీ కొండగొర్రెలు చేసావు కదరా. పురాణ్య, అయినా ఇలా చేద్దాం అనుకున్నప్పుడు నాకు ఫోన్ చేసి చెప్పాలి కదరా. అంతేగాని ఇలా అర్ధరాత్రులు గోడలు దూకించి మరీ సర్ప్రైజ్లు ఇవ్వాలా? ఆహా, నీకు కాల్ చేయాలంటే ఫోన్ ఉండాలి కదా రాజా. ఫోన్? అరే నా ఫోన్ ఏంద్రా? నీ నా ఫోన్ మార్నింగ్ ఛార్జింగ్ పెట్టి మర్చిపోయావు. దీనికంటే లాగలేదు. నేనే ఫోన్ని హ్యాక్ చేసి ట్రాక్ చేసా. నీ గూగుల్ హిస్టరీని డిలీట్ చేసుకోలేదు, చూసుకో సరేనా? ఒరేనయ్య, ఏదో చెప్తున్నావు, ఏంటది? అదేరా, అంత సెట్ అయింది అనుకునేటప్పటికి పెద్దమ్మ మొత్తం పెంట చేసింది. ఇది చాలదన్నట్టు అంజు పెద్దమ్మని కొట్టింది. ఇంక చచ్చినా ఈ పెళ్లి జరగదని అర్థమయ్యే ఈ డిసిషన్ తీసుకున్నాం. ఈ విషయం ఇంట్లో వాళ్ళకి చెప్పి ఒప్పించే ఓపిక లేదు, ఒప్పించినా ఒప్పుకుంటారనే ఆశ కూడా లేదు. రేయ్, నువ్వే ఏదో చెయ్యాలరా. రే, ఏంట్రా నేను చేసేది? ఈవిడేమో అమ్మని కొట్టుద్దా? ఈ పెళ్ళికి నేను చచ్చినా హెల్ప్ చేయను, మీ చావులు మీరు చావండి. రే చందు, రాజా, నేనేం కొట్టలేదు, జస్ట్ ముట్టుకున్నా అంతే. ఒరే, మీరు పెళ్లి చేసుకున్నారని రేపు అమ్మకి తెలిస్తే అమ్మ కాటేరమ్మ అయింది. దానికి తోడు మీ పెళ్ళికి నేను హెల్ప్ చేశానని తెలిస్తే తలుచుకుంటేనే భయమేస్తుందిరా. నా వల్ల కదరా, ప్లీజ్ రా, నన్ను వదిలేరా. ఏంటి అంజు అమాయకంగా ఉందని వేషాలు వేస్తున్నావు? నేను చెప్పాను కదా, నేను అనకుండాని చుట్టేయమంటావా? పక్క జరగండి, నేను వెళ్ళాలి. ఇప్పుడు కూడా నువ్వు ఒప్పుకోలేదనుకో, ఇప్పుడు వాళ్ళ పెళ్లి జరిగినట్టే రేపు ఇంకో పెళ్లి జరుగుతుంది. మీ అమ్మ కాటేరమ్మ అయ్యేలోపు నేనే కాటేరమ్మ కోడన్నవుతా. సో మర్యాదగా వచ్చి హెల్ప్ చేయి. రేయ్, పద. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారా? అయిందేదో అయింది, పెళ్ళైతే అయింది. అన్ని సినిమాల్లో లానే మేము కూడా ఎక్కడికో దగ్గరికి వెళ్ళి కొన్నాళ్ళుండి వాళ్ళింట్లో మన ఇంట్లో సెట్ అయ్యాక వద్దాం అనుకుంటున్నాం. అంటే ఇప్పుడు నేను కూడా సినిమాలో లాగా నా దగ్గర ఉన్న డబ్బులన్నీ నీకు ఇచ్చేసి, అవి కూడా సరిపోవు కదా 4 లోన్ యాప్లు ఇన్స్టాల్ చేసి అందులో డబ్బులు తీసి ఇచ్చేసి, రే జాగ్రత్తగా ఉండు, ఏమైనా కావాలంటే ఫోన్ చేయి, నేను పంపుతా అనాలి, అంతేనా? లోన్లేమొద్దు, క్రెడిట్ కార్డు ఉంది, అది వాడితే అది సరిపోతుంది. కూడా లోనే కదండి. ఉందని. ఆపుతారా? మరి ఏం చేయమంటారా? ఇప్పుడున్న సిచ్యువేషన్లో మాకు పెళ్ళి అవుద్దా లేదా అన్న టెన్షన్లో ఒకళ్ళని వదులుకోలేకి పెళ్లి చేసుకునేవే తప్ప వాళ్ళ ఇంట్లో వాళ్ళని మన ఇంట్లో వాళ్ళని బాధ పెడదామని కాదు. అసలు వాళ్ళు లేకుండా పెళ్లి చేసుకోవడమే పెద్ద తప్పు. మళ్ళీ వాళ్ళని వదిలి వెళ్ళి ఇంకో తప్పు చేయాలనుకోవట్లేదురా. నాకేం అర్థం కావట్లేదురా, కానీ వేరే దారి లేదు కదా. అర్థమైందిరా. ఇప్పుడు 2-3 రోజులు, ఓ 4 రోజులు ఎవ్వరు కనపడకుండా వెళ్ళిపోయి అంతా సెట్ రైట్ అయిన తర్వాత మళ్ళీ వచ్చేస్తారు, అంతేనా? మంచి ఐడియానే. అప్పటిదాకా పెద్దమ్మని, పెదనాన్నని, చుట్టాలు, చుట్టుపక్కల ఏమన్నా నీకేం పర్లేదు, అంతేనా? అంతే కదరా? మరేం చేయమంటారా? ఇంకేమైనా ఆప్షన్ ఉందా? వెళ్ళి కాళ్ళ మీద పడరా. మహా అయితే ఏం చేస్తారు? కొడతారు, కొట్టించుకో, తిడతారు, తిట్టించుకో, చంపారు కదా. ఇప్పుడు నువ్వు వాళ్ళకి భయపడి ఇలా చేస్తే మాత్రం లైఫ్లో వాళ్ళు తలెత్తుకొని తిరగలేరురా. రే, మిమ్మల్ని ఇలా చూసి వాళ్ళు కోపడతారు, కానీ వాళ్ళే నెమ్మదిగా మీ ప్రేమను అర్థం చేసుకుంటారని నమ్మకం నాకుందిరా. రే, ఫస్ట్ ఆఫ్ ఆల్
నీకు సలహా ఇచ్చేంత పెద్దోన్నైతే నేను కాదురా. కానీ నా ముందు నువ్వు తెలిసి తప్పు చేస్తుంటే కనీసం నా వల్ల కాదురా. రే చందు, నేను చిన్నోళ్ళ చూసేవాడిని అయితే అమ్మ నాన్నే వదిలేసి వెళ్దాం అనుకున్నాండి. నిన్నెందుకు కలుస్తా చెప్పు? ఏ నీకు తెలీదా నువ్వంటే నాకు ఎంత ఇష్టమో? ఒరే అన్నయ్య, నేనంటే నీకు అంత ఇష్టం కదరా. నా మాట వింటావు కదరా. ఒకసారి అమ్మతో నువ్వు మాట్లాడరా. పెద్దమ్మ ఖచ్చితంగా ఒప్పుకుంటుంది. పెదనాన్న కూడా పెద్దమ్మ ఒప్పిస్తుందిరా. అందరూ ఒప్పుకుంటారా. ప్లీజ్ రా, ఇలా చేయడం తప్పురా. అర్థం చేసుకోరా. నువ్వైనా చెప్పొదినా? నాకు అర్థమైందిరా నువ్వు చెప్పింది. ఇప్పుడే రమ్య వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడి ఏదో ఒకటి చెప్పి కన్విన్స్ చేసి ఒప్పిస్తా. సరేనా? అక్క నువ్వేమంటావే? ఆలోచిస్తే నాకు చందు చెప్పింది కరెక్టే అనిపిస్తుంది. హా, ఏదైతే అది అయింది. మనం ఇంటికెళ్దాం. అయ్యో 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 అలా ఎలా పెళ్లి చేసుకున్నాడే? సరితా, నువ్వేం మాట్లాడకు. ముందు వాడికి ఫోన్ ఇవ్వు. ఎంత ధైర్యం వాడికి! వదిలే అక్క, అయ్యిందేదో అయింది కదా. వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు. అయినా నిన్న మంచిగా సంబంధం కలుపుకోరుంటే ఈ రోజు ఇలా చేసేవాళ్ళు కాదు కదా. అంటే నా వల్లనే ఇదంతా జరిగిందా? నా వల్లనే ఇట్లా లేచిపోయి పెళ్లి చేసుకున్నారా? అయ్యో, నేనే కావాలని ఓ గొడవ చేసి సంబంధం చెడగొట్టానా? కరెక్ట్. అబ్బా అక్క, నిన్న అలా అనలేదే. అయినా నువ్వు కొంచెం కోపం తగ్గించుకో. ఓకే, మంచిది కాదు. చూసారా చూసారా, కోడలు రాగానే సైలెంట్ గా ఉన్న సరిత ఎలా సర్పమైందో. కోపం తగ్గించుకోవాలట నేను. తప్పేముంది, ఉన్నదేగా అన్నది. అయినా నేను ఒప్పుకోను. ఇదంతా ఆ మెంటల్ పిసవాలనే అయింది. అదే దగ్గరుండి పెళ్లి చేసిద్దంట. దానంతా చూస్తా ఉండు. దాన్ని మా అమ్మ కాటేర మూడ్లోకి వస్తుంది. మన పేరు కూడా బయటకు వచ్చేలోపు ఏదో ఒకటి మేనేజ్ చేద్దాం. అమ్మా, ఏమైంది? ఎందుకంత ఫ్రస్ట్రేట్ అవుతున్నావు? మే హెల్ప్ యూ? రే చందుగా, మీ అన్న వంశీగాడు నిన్న మొన్నటిదాకా బూస్ట్ తాగే బచ్చాగాడు ఈ రోజు పొద్దున్న లేచిపోయి పెళ్లి చేసుకున్నాడంట. అవునా? ఇంతకీ ఏ ఊరు సంబంధం? కట్నం ఎంత ఇచ్చారు? అబ్బా కొడుకులకి సెట్టేర్లు బాగా ఎక్కువైపోయినాయి. చేతికి ఏది దొరికితే అది తీసుకో. ఇప్పుడే వెళ్ళి ఆ మెంటల్ పీస్ దాన్ని మక్కలెరగొడదాం. దాన్ని ఆ మెంటల్ పీస్ దాన్ని మక్కలెరగొడదాం. పా. ఆ అమ్మాయి కరాటే అని మర్చిపోయినట్టున్నావు. కరెక్ట్ అయితే నాకేంటి భయం? ఎరా చందు, మనకేమన్నా భయమా? నాకు భయమే. నేను రాను, నువ్వు వెళ్ళు. అయినా వస్తాడు కదా వాడు, ఏదో ఒక రోజు పెద్దమ్మా అని. అప్పుడు చెప్తా వాడి సంగతి. రే చందుగా, నువ్వు గాని ఈ ఫార్మెట్ ఫాలో అయ్యి లవ్వు కొవ్వు అని తిరిగి యువతనన్న తగులుకున్నావనుకో, నా సంగతి నీకు తెలుసుగా. పెయిన్ లేకుండా పైకి పంపించేస్తా. జాగ్రత్త కొడకా. నేనెందుకు చేస్తానే? నేనేం చేయను. ఏమైంది నవ్వుతున్నాడు? నేను ఇరిగించేసేలా ఉంది. ఏందది? ఇంటర్వ్యూ మెసేజే. నేను వెళ్ళి చదువుకుంటానా? ఇది ఇప్పుడు కట్టారు. పది 15 బీర్లు తాగితే ఎంత కిక్కెక్కుద్దో నాకు తెలియదు, కానీ కరువులో ఉన్న నాకు మాత్రం అంజు నుంచి వచ్చిన ఐ లవ్ యూ అనే మెసేజ్ మాత్రం మెంటలెక్కించేస్తుంది. కనబడితే హాట్లో కనబడితే మనసుకు తెలియని స్వీట్ రెట్రో బొంగో డట్ట నా జోడి సట్ట నువ్వు కనబడితే మన వైపు ఫుల్ సెట్ కొత్త గుండే కొత్త గుండే కొత్త గుండే ఈ ప్రేమ నాకు గజిబిజి కొట్టురా నీ పక్కనుండే చిన్న సైజు రాజా మాట
పొద్దున్న టిఫిన్ తింటాను పోయినోడివి లంచ్ టైంకి వచ్చావు. అంటే టిఫిన్ కూడా దగ్గర జనం బాగా ఎక్కువ మంది ఉన్నారమ్మా, అందుకే లేటు. పోయి స్నానం చేసి రాపో, అన్నం తిందువు గాని. సరే అమ్మా. అమ్మో, తినే గ్యాప్ కూడా ఇవ్వట్లేదు కదా ఇది. చెప్పరా. అచ్చో వెనక నుంచి వస్తున్నాడు, కొట్టు కొట్టు కొట్టు. అచ్చో మళ్ళీ వస్తున్నాడు, అదిగో వచ్చాడు. అచ్చో అచ్చో అది గన్ను తీసుకొస్తున్నాడు. కొత్తగుందే కొత్తగుందే కొత్తగుందే. వీడు క్రిస్టఫర్ నోలన్ సినిమాలు తప్ప ఏవి చూస్తాడు కాదు. అలాంటిది తెగ లవ్ సాంగ్స్ వింటున్నాడేంటి? సంథింగ్ ఈస్ ఫిషీ. పండక్కి పబ్బానికి కూడా కొత్త బట్టలు వేసుకోడు. షార్టు టీషర్ట్ మీద పెళ్ళిళ్ళకి వస్తానటోడు ఇన్ని సోకులు పడుతున్నాడేంటి? ఏదో తేడాగా ఉందే. She's one of the Rambo. The list other go the combo. Walla walla Rambo. హలో అక్క, ఆ రోజు నువ్వు ఆఫర్లో పట్టుచీరలు తీసుకున్నావు కదా, చాలా బాగున్నాయి. ఇద్దరం కలిసి ఒకసారి వెళ్దామా? అబ్బా వీడెవడు బెలుగొడుతున్నాడు. మనం ఇద్దరం వెళ్దామక్క, నాతో ఒకసారి రా, నేను ఒక 4 పట్టుచీరలు తీసుకుంటా. అబ్బా మళ్ళీ మళ్ళీ బెలుగొడుతున్నాడు. ఒక నిమిషం ఆగక్క, మళ్ళీ చేస్తా. పొద్దున్న లేచి నుంచి ఎవడో ఒకడు. హాయ్ అత్తయ్య. అయ్యో అయ్యో ఏమైందిరా నీకు? ఓసే పొట్టిదానా, నువ్వేంటి నా కొడుకుతో? అత్త పొట్టిదనొద్దు, అలానే రైట్, ఓన్లీ చందుగాడికే ఉంది. ఒసే ఇంకోసారి అత్త అన్నావంటే మూతి పగిలిపోద్ది. ఏమనుకుంటున్నావు? చందుగా నువ్వు దీంతో ఏం చేస్తున్నావురా? ఏం చేసావే నా కొడుకుని? అది చూడు రాజా, బయట వరకే నేను నీ క్లవర్ని, ఇక్కడ నీ ట్రైనర్ని. సో జాగ్రత్త. లెట్స్ గో. అమ్మా నవ్వుతామంటే మెంటల్ దానా? అయ్యో సారీ సారీ సారీ. రాజా రాజా, ఉన్నావా పోయావా? ఒసే కరెక్ట్ పేరుతో నా కొడుకు లేపేద్దాం అనుకున్నావా? అసలుకే ఒకగానొక్క కొడుకు, తగలరాని చోట తగిలితే వాడి సంసార జీవితం ఏమైపోవాలి? ఆపుతారా? నా కొడుకని ఒకగానొక్క కొడుకని. నాకు కూడా ఒకగానొక్క లవరే కదా. అయినా నేనేం అక్కడ కొట్టలేదు ఫ్యామిలీ ప్లానింగ్ అయిపోవడానికి. ఏదో నడుం దగ్గర లెఫ్ట్ లెగ్తో లైట్గా అలా ఆనించా అంతే.
నువ్వు ఆనిస్తే ఎలా ఉంటుందో నాకు తెలీదా? అయినా నిన్నెవరా కరాటే నేర్చుకోమన్నది? అమ్మా అంటే అది హా, నేను చెప్పనా ఆ రోజు ఏం చేస్తున్నావు లోపల? ఎంతసేపు వెయిట్ చేయాలి కింద? త్వరగా రా. వస్తున్నా రాజా. ఎరా కళ్యాణ్ కాకులు దిగినాయా? వాడబ్బా వాడు నన్నే కొడతాడా? నేను తిరిగి కొట్టలే కాదు, చిన్నప్పటి నుంచి డబ్ల్యూడబ్ల్యూ చూసి పెరిగాను. దగ్గర నువ్వు ఉన్నావు వైలెన్స్ ఎందుకని చెప్పి ఆగాను అంతే. లేకపోతేనా అవునా, నేను డబ్ల్యూడబ్ల్యూ చూసేదాన్ని. నీ ఏ ఫేవరెట్ ఎవరు? ఇప్పుడు అదే ఇంపార్టెంట్, వాడిని కొట్టడం ఇంపార్టెంట్. అయినా నువ్వు పెద్ద కరాటే కిడ్ కదా, అదంతా బుస్సేనా? వాడు మక్కిలేరు కొట్టకుండా చూస్తూ ఉన్నావు. వాడెక్కడున్నాడో కనిపెట్టి కుమ్మేద్దామా? ఆహా, నువ్వు కాదు, వాడు నేనే కొట్టాలి. నువ్వు పంచే నా కరాటే నేర్పించు. అప్పుడు వాడు ఎక్కడున్నాడో నేనే కనిపెట్టి వాడిని చిత్తక్కుట్టి నా పక్క తీర్చుకుంటా. కరాటేనా? నువ్వు ఇంకేం మాట్లాడుకో, రేపే మన ఫస్ట్ క్లాస్. రే చందుగా, ఇంట్లో గ్యాస్ సిలిండర్ లేపనీకే రాదు నీకు. నీకెందుకు రా కొట్లాటలు? అయినా అది పక్కన పెట్టు. ఇప్పుడు మీరిద్దరు లవర్సా? ఎస్. ఏంటో యసు, ఆ రోజు పెళ్లి చూపులో నన్ను కొట్టావు, ఈ రోజు నా కొడుకును కొట్టావు, రేపు వదిలేస్తే నా మొగని కూడా కొడతావు. అయినా వీడు లవ్ షేప్ లో చపాతీలు చేసినప్పుడే నాకు డౌట్ రావాలి. కొత్తగా సోకులు పడుతున్నప్పుడే నాకు డౌట్ రావాలి. ఎప్పుడు లేని లవ్ సాంగ్స్ వింటున్నప్పుడే నాకు డౌట్ రావాలి. ఐ డిడ్ ఎ మిస్టేక్. ఈసారి నా కొడుకుతో కనిపించిన లవ్ అని తిరిగినా మడతాడిపోద్ది నీకు. ఓ ఎత్తమ్మా, నువ్వు ఇంకా నా అస్సలు మాస్ చూడలేదు. నీ కొడుకునే పెళ్లి చేసుకుంటా, నీ కొడుకుని నీ ముందే లవ్ చేస్తా. ఎవ్వరేం హిక్కున్నా హిక్కొచ్చు. అవునా? ఎలా చేస్తావో నేను చూస్తానే. చూడు. అమ్మా గొడవ ఆపేసి నాకు కాపడం పెట్టవే, వాళ్ళంతా పులిసిపోయిందే. దాంతో సిగ్గు లేకుండా తన్నిచ్చుకొని ఇప్పుడు నన్ను కాపడం పెట్టమంటున్నావా? అసలు ముందు నీకు బాంబు లాగా దిగిరే. లవ్వు కావాలా లవ్వు? నిన్ను నొప్పిగుందా చందు? ఉండదా మరి, ఉన్న చోట ఉండవు. మా అమ్మ గురించి తెలుసు కూడా ఛాలెంజింగ్లేంటి, ఆ మాటలేంటి? అసలుకే మా అమ్మకు నువ్వంటే కోపం. నీ గురించి తెలిస్తే మా అమ్మ ఎలా రియాక్ట్ అయిద్దా అని ఇన్ని రోజులు భయపడుతుంటే నువ్వు వచ్చి మొత్తం పెంట చేసావు. ఓ, రియాక్ట్ అవ్వడం నిన్ననే అయిపోయింది కదా. ఇంకా మన లవ్ గురించి మీ ఇంట్లో మేనేజ్ చేయాల్సిన అవసరం కూడా లేదు కదా రాజా. మన పెళ్లి గురించి ఆలోచించు. ఆలోచించు. నీతో లవ్ అంటేనే మా అమ్మ బుర్ర బొక్క పెట్టింది, ఇంకా పెళ్ళంటే ప్రాణంతో ఉంటానా? పదా, ఇక్కడెందుకు కాపా? దిగు చెప్తా. నేను నువ్వు చేసిన దానికి మా అమ్మ బుర్ర బొక్క పెట్టింది కానీ భోజనం పెట్టలా, ఆకలేసేస్తుంది. నేను తిందాం పదా. తినమ్మా మళ్ళీనా? ప్రతి ఒక్కడికి నా బైకే దొరుకుతుందా గుద్దడానికి? అయిపోయింది నా కొడుకు. రేపే మన ఫస్ట్ క్లాస్. లవ్వు కావాలా లవ్వు? నిన్ను బండే కదా, లేపుండి పోదులే. ఇదేది రేయ్, కళ్ళు కాకులు మింగాయా? ఏంట్రా ప్రతోడికి మామిడి బైకే దొరికిందా గుద్దడానికి? దారా వచ్చి సార్ చెప్పు. ఏ చిన్న డాషేగా పడింది. వై ఆర్ సో సీరియస్? అయినా ఇట్లా రోడ్ల మీద బండ్లు పెడితే వచ్చి గుద్దరా మరి? ఏంటి చిన్న డాషా? కొట్టాననుకో నీ డాష్ పగిలిపోద్ది. రేయ్ కళ్ళ జోడ, వచ్చి మా వాడికి సార్ చెప్పురా. రారా ముద్రా. ఎందుకు వచ్చిన గొడవలే, రా వెళ్దాం. ఏ ఆగు, రియాక్ట్ అవ్వకపోతే అవ్వలేదంటావు, అయితే ఇలా అంటావు. మళ్ళీ నైట్కి నా దగ్గరే బీ డబ్బులు కొట్టించుకుని తాగి మళ్ళీ నువ్వే నేను చూసి వైలెన్స్ చేయలేదని ఎక్స్ట్రా మిగుతావు. ఎట్లయితే గట్లా చూసుకుందాం. రేయ్ హలో హలో, ఎందుకంత ఓవర్ రియాక్ట్ అవుతున్నావు? ఏదో డొక్కు బండి వేసుకొని. అయినా నా బైక్ వచ్చి నీ బైక్ ని టచ్ చేయడమే పెద్ద అచీవ్మెంట్. చీప్ ఫెలోస్ ఎలాంటి హే? రేయ్ డొక్కు బైకా?
ఎంత బల్పురా నీకు? ఆగు, నీ పని చెప్తా. నీది అంజు, రంగు బైకు, ఆగు, నువ్వే ఆగు, అంజు. తొక్కుగాడివి. ఏ ఆగు. అంజు, ఆగు. పిచ్చా అయినా వాడు అన్నదాంట్లో తప్పే ఉంది. ఉన్నదేగా అన్నాడు. సారీ భయ్యా. అయినా పొద్దు పొద్దునే తొక్కుల పని చేతింది నాకు ఎదవకోల. అంజు సారీ. నీ బొకడలా సారీ నాకేమొద్దు. 10 నిమిషాలు వస్తా, ఇక్కడే ఉండు. అంజు అంజు ఎక్కడికే? 10 నిమిషాలు ఇక్కడే ఉండు. అంజు ఎక్కడికి వెళ్ళావే? నేను చెప్తా, పద వెళ్దాం. ఎక్కడికి? నేను చెప్తా, పద వెళ్దాం. చాలా హ్యాపీగా ఉంది. తొక్కు బైక్ అంటాడా, తొక్కు మొహముడు. ఇప్పుడు ఎవడేమంటాడో నేను చూస్తా. సర్లే కానీ రేపు కలుగుతాం. బాయ్ బాయ్. హీరో లాంటి ఈ ఫేస్లో ఇది సెట్ అవ్వదు, పీకేద్దాం. కాదు, ఆ 10 నిమిషాలు ఎక్కడికి వెళ్ళావు? బండి కొనడానికి డబ్బులు ఎక్కడి? అదంతా నీకెందుకు, సరే కానీ ఇంట్లో జాగ్రత్తగా వెళ్ళు. బాయ్ రాజా. సరే బాయ్. ఇంట్లోకి జాగ్రత్తగా వెళ్ళాలా? ఇంటికే ఉంటుంది. మా కన్నా తీసుకురావే, పూజ చేయాలి. లవర్స్ గిఫ్ట్ అని రాయించాలి బండి మీద. వెనక రాయిద్దాం. అక్కడే నుంచి పోయావంటే గన్నం తీసుకురా. అరే చందు, ఏంటి లేకపోతుంది? అరే చందు, చందు నీకేం కాలేదు కదా? అయ్యో మంచిగానే ఉన్నావు కదా? అయ్యో నీకేం కాలేదా? ఆగే, ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? ఎందుకు ఇలా అడుగుతున్నావు? గంట ముందు ఆ మెంటల్ పీస్ వచ్చింది. ఏంటి అంజు వచ్చిందా? అత్తయ్యా, అత్తయ్యా,
ఆ? ఈ వాయిస్ ఎక్కడ విన్నట్టుందే. అత్తయ్యా ఆ? ఒసేయ్ నువ్వెందుకు వచ్చావే? ఆ? ఏమైంది? అత్తయ్యా, నువ్వెందుకు ఏడుస్తున్నావే? నా కొడుకేడి? నీతోనే తిరుగుతాడు కదా. చందు మనకి చందు? ఇకపై అయ్యో 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 ఏమైంది నా కొడుక్కి? అప్పుడే నిండు నెర్రలు నిండిపోయాయా? అయ్యో ఇంకా పోలేదు అత్తయ్య. పోవడం ఏంటి? ఏమైంది ఆడికి? ఏం చేసావు? ఆ, నేనేం చేయలేదు. ఎప్పట్లాగే మేము ఐస్ క్రీమ్ తిందామనేసి రోడ్ సైడ్ ఆగాము. మేము ఇటు సైడ్ ఉన్నామా, ఐస్ క్రీమ్ బండి రోడ్ కి అటు సైడ్ ఉంది. సో చందు నా ఫేవరెట్ అయిన బటర్ స్కాచ్ తీసుకొద్దామని పరిగెత్తుకుంటూ వెళ్ళి వెళ్ళి ఆ, వెళ్ళి బటర్ స్కాచ్ తీసుకొని మళ్ళీ పరిగెత్తుకుంటూ రోడ్ క్రాస్ చేస్తుంటే సడన్ గా ఒక కార్ వచ్చి ఐస్ క్రీమ్ మొత్తం కింద పడిపోయింది. నేను తిననే లేదు. ఒసేయ్ నీ ఐస్ క్రీమ్ తగలెట్ట. నా కొడుకు ఏమైందో చెప్పవే. ఆ, ఏం లేదత్తయ్యా, 120 స్పీడ్ లో వస్తున్న కారు జస్ట్ అలా టచ్ చేశాడు అంతే. మన చందు గాల్లో 2 మినిట్స్ అలా ట్రావెల్ చేస్తూ కార్ మీద పడ్డాడు అంతే. ఒసే సైకోదానా, ఇంత పెద్ద విషయాన్ని ఇంత సింపుల్ గా చెప్తున్నావేంటి? అయ్యో 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 నా కొడుకు ఏమైందో? అయ్యో అత్తయ్యా, అయ్యో చందుని హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఆపరేషన్ చేసి ఏదో తీసేయాలంట. ఫస్ట్ క్యాష్ కౌంటర్ లో 2.5 లక్షలు కడితే గాని ఆపరేషన్ చేయనన్నారు. 2 లక్షలు కాదే, 10 లక్షలైనా కడతా. ముందు పద. అత్తయ్య హాస్పిటల్లో పేషెంట్ తో పాటు 3 కన్నా ఎక్కువ ఉండొద్దన్నారు. ఇన్ కేస్ 3 కన్నా ఎక్కువ ఉంటే ఆపరేషన్ చేయనన్నారు. 3 ఎవరున్నారే అక్కడ? చందుని గుద్దిన కారు ఓనరు, ఐస్ క్రీమ్ బండి వాడు, ఇంకా ఇప్పుడు నేను వెళ్తాను కాబట్టి నేను. అబ్బా ఇదేం దిక్కుమాలే రూల్సే. నా కొడుకు నేను చూడొద్దా? నేనున్నాను కదా అత్తయ్య, నేనుంటే మీరున్నట్టే. ఓ గంటాగి మీరు వచ్చేస్తే ఆ లోపు ఐస్ క్రీమ్ బండి వాడు ఐస్ క్రీమ్ అమ్మడానికి వెళ్తాడు. అప్పుడు మీరు వచ్చేసేయండి, ఇంకా మనం 3 అయిపోతాం. అబ్బా ఏంట్రా ఇలాగో. మీరు ముందు ఆ 7 పాపేసి 2 లక్షలు తీసుకొని వస్తే నేను సర్రన వెళ్ళి ఆపరేషన్ చేయించి మన చందుని సేవ్ చేద్దాం. సరే అత్తయ్య. అత్తయ్య 1 అవర్లో వచ్చేయండి. ఎంత పని చేసావు అంజు. ఇంటికి జాగ్రత్తగా వెళ్ళమన్నప్పుడే అర్థం చేసుకోవాల్సింది. అమ్మా అది అమ్మా వాళ్ళేదో నాటు వైద్యం చేస్తారే, తగ్గిపోయింది చూడు. అందుకే ఫాస్ట్గా తగ్గిపోయింది. అమ్మా నాలో చూడకే, నాకేం సంబంధం లేదే. ఏదో గంధం పూజ అంటున్నావు. కొత్త బైక్ ఎక్కడిదిరా? అంటే అది నాటు వైద్యం నేను చేస్తారా? నేను చేస్తారా?